మనకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఆభరణాల పరంగా ఇష్టమైనది, పైగా అత్యంత విలువైన ఆస్తి కూడాను. అందుకే అందరూ, ముఖ్యంగా మహిళలు, బంగారు ఆభరణాల కొనుగోలుకి చాలా ఇష్టపడతారు. కానీ మనం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఈ దిగుమతుల వల్ల విదేశీ మారక నిల్వలు అంతరించిపోతున్నాయని ప్రభుత్వం సుంకాన్ని తాజాగా పెంచడంతో ధరలు మరీ పెరిగాయి. మరి మనం ఇంతగా ఇష్టపడే బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు? సాధారణంగా ఎక్కువ మందికి తెలిసింది దుబాయ్లో తక్కువ ధరకు ఎంత సరుకైనా దొరుకుతుందని. అది నిజమే. అక్కడ విక్రయాలు ఎక్కువ, ఎందుకంటే పర్యాటకులు అక్కడికి ఎక్కువగా వెళతారు. వారు కొనుగోలు చేస్తూ ఉంటారు. పైగా సుంకాలు కూడా తక్కువ, అందువల్లే తక్కువ ధరకి బంగారం లభిస్తుంటుంది. కానీ దుబాయ్ బంగారం ఉత్పత్తి చేస్తుందా? అసలు ఏ కంపెనీలు బంగారం ఉత్పత్తి చేస్తాయో తెలుసుకుందాం. భూమి లోతుల్లో ఉండే బంగారం మట్టి రాళ్లతో కలిసిపోయి ఉంటుంది. ఆ ఖనిజాన్ని వెలికితీసి ప్రాసెస్ చేస్తే బంగారం తయారవుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రపంచంలో బంగారం వెలికితీసి ప్రాసెస్ చేసే కంపెనీలు చాలా ఉన్నప్పటికీ వాటిలో 20 కంపెనీలు బంగారం మార్కెట్ను శాసిస్తున్నాయి. 2025 మార్కెట్ విలువ ప్రకారం నౌమౌంట్ కంపెనీ అత్యధికంగా $83 బిలియన్ విలువైన బంగారాన్ని మైనింగ్ చేసింది. ఆ తర్వాత అగ్నికో ఈగల్ మైన్స్, జిజిన్ మైనింగ్ గ్రూప్ వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. మొత్తం బంగారం మైనింగ్లో కెనడా దేశానికి చెందిన కంపెనీల డామినేషన్ కొనసాగుతోంది. మొత్తం ప్రపంచంలో 20 పెద్ద బంగారు మైనింగ్ కంపెనీలుండగా అందులో 8 కెనడా దేశానికి చెందినవి కావటం విశేషం. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, చైనా, అమెరికాకు చెందిన కంపెనీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక చైనాకు చెందిన 3 కంపెనీలు జిజిన్, జావోజిన్, జోహున్ జిగ్జిన్ బంగారు మైనింగ్లో ఇటీవలి కాలంలో అభివృద్ధి చెందుతున్నాయి. మార్కెట్ క్యాప్ వాచ్ గణాంకాల ప్రకారం మార్కెట్ క్యాపిటల్ అంటే పెట్టుబడి ఆధారంగా ముందుగా మనం చెప్పుకున్న కంపెనీలతో పాటు వాటన్ ప్రీజియస్ మెటల్స్, ఫ్రాంకో నాబ్డా, బారిక్ గోల్డ్, గోల్డ్ ఫీల్డ్స్, ఆంగ్లో గోల్డ్, కిజ్రాస్ గోల్డ్, ఆల్మోస్ గోల్డ్, రాయల్ గోల్డ్, పాన్ అమెరికా సిల్వర్, ఆల్మాస్ గోల్డ్ లాంటి కంపెనీలున్నాయి. మనం అంటే మన దేశానికి చెందిన ఒక్క కంపెనీ కూడా టాప్ 20 కంపెనీలో లేనేలేదు.